నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రకాశం జిల్లాలో తెదేపా కార్యకర్తపై వైకాపా శ్రేణుల ఘాతుకం. ప్రజాగలం సభకు వెళ్లాడని గొడ్డలితో దాడి చేసి హత్య. జగన్ ప్రచార పిచ్చితో ఎన్నికల సంఘానికి తిప్పలు. ఫోటోలు స్టిక్కర్లు కప్పిపుచ్చలేక పాట్లు. ఐదేళ్లలో 6 సార్లు ప్రజలకు జగన్ విద్యుత్ షాక్లు. మళ్లీ గెలిస్తే మరో 12,000 కోట్ల భారానికి ప్రణాళిక. ఉత్తర కోస్తాకు రేపటి నుంచి భారీ వర్ష సూచన. ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి కష్టాలు. ఖాళీ బిందెలతో స్థానికుల ఆందోళన. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధి పరమేశ్వర నగర్లో వైకాపా కార్యకర్తలు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రజాగలం సభకు వెళ్లాడనే కారణంతో తెలుగుదేశం కార్యకర్త మునయ్యపై గొడ్డలితో దాడి చేశారు. పరమేశ్వర నగర్కు చెందిన వైకాపా కార్యకర్తలు అల్లూరయ్య, రంగనాయకులు, ప్రేమ్ కుమార్, ఈశ్వరయ్య మునయ్యపై గొడ్డలితో దాడి చేసి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ మునయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మునయ్యను తొలుత గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మునయ్య చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొందరు చేసే పనుల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటారు. మరికొందరు ఎవరో చేసిన పనికి తన ముద్ర వేసుకోవాలనుకుంటారు. సీఎం జగన్ ఇందులో రెండో రకం. ఎప్పుడో కట్టిన ప్రభుత్వ భవనాలను వైకాపా రంగులేసుకొని తన ప్రచార యావ తీర్చుకున్న జగన్ చివరకు పిల్లలకు ఇచ్చే చిక్కీలు, పుస్తకాల బ్యాగులు, బాలింతలకిచ్చే పౌష్టికాహార ప్యాకెట్ల వంటి వాటిని వదల్లేదు. అన్నింటిపైన తమ బొమ్మ అచ్చు వేయించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వేళ జగన్ అడ్డగోలు ప్రచారాన్ని కట్టడి చేయడం ఉద్యోగులకు పని భారంగా, ప్రభుత్వానికి అదనపు ఖర్చుగా మారింది. ఇది గుంటూరు జిల్లా చిన్నపలకలూరు అంగన్వాడీ కేంద్రం సిబ్బందికి జగనన్న ప్రచార పిచ్చి తెచ్చిన పాట్లు. పిల్లలకు పంచాల్సిన ప్యాకెట్లకు ఇలా కాగితాలు అంటించుకోవలసి వస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేసే ప్యాకెట్లపై జగన్ బొమ్మలు ముద్రించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇప్పుడు వాటిపైన తెల్ల కాగితాలు అంటిస్తున్నారు. విసుగొచ్చి కొన్నింటినే కవర్ చేశారు, మిగతా వాటిని వదిలేశారు. ఇవే కాదు, మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలకిచ్చే చిక్కీల కవర్లపైన జగన్ ఫోటో ఉంది. ఇప్పటికే చాలా బడులకు 15 రోజులకు సరిపడా పంపిణీ చేశారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లపైన జగనన్న గోరుముద్ద అని స్టాంపులు వేశారు. ఇప్పుడు అవి బడుల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ స్వామి భక్తి ప్రభుత్వ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో 1 నుంచి 10వ తరగతి వరకు 47 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నోటు పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ముద్రణకు ఆదేశించారు. దీన్ని ఓ అధికారి వ్యతిరేకించినా లెక్కపెట్టకుండా మొండిగా ముద్రింపజేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇప్పుడు జగన్ ఫోటో కనిపించకుండా ఉండేందుకు నోటు పుస్తకాలకు అట్టలు వెయ్యాలంటూ ప్రధానోపాధ్యాయుల్ని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉపాధ్యాయులు అనవసరమైన తలనొప్పి తెచ్చిపెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా బడుల్లో జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, ఇతరత్రా కార్యక్రమాలు, జగన్ ఫోటోల్ని పెయింట్లు వేశారు. ఇప్పుడు వాటిని మూసేసేందుకు లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బ్యాగులపైన జగనన్న విద్యా కానుక అని రాయించారు. మరి వాటినేం చేద్దాం అని ఉపాధ్యాయులు అడిగితే బెల్టులు ధరించకుండా చూడాలని సమాధానమిస్తున్నారు. బ్యాగులపైన జగనన్న పేరు అచ్చేయించారు. దాన్ని ఎలా కవర్ చేయించాలో ఉపాధ్యాయులకు అర్థం కావటం లేదు. బైజూస్ కంటెంట్తో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబులపైన వేసిన స్టిక్కర్లను తొలగించాలా లేదా అనే దానిపైన స్పష్టత లేదు. విద్యార్థులకు అందించిన డిక్షనరీలపైన జగన్ బొమ్మతో నవరత్నాల వివరాలు ముద్రించారు. 10వ తరగతి విద్యార్థులకు అందించే స్టడీ మెటీరియల్ పైన జగన్తో పాటు మంత్రుల చిత్రాలు ముద్రించారు.
ఇవన్నీ ఎన్నికల కమిషన్ కళ్లకు కనిపించవా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో టేక్ హోం రేషన్ కింద ప్రతి నెల గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బెల్లం పొడి, రాగిపిండి, బియ్యం సంచులతో కూడిన పౌష్టికాహార ప్యాకెట్లు అందిస్తున్నారు. వాటన్నింటిపైన ఉన్న సీఎం జగన్ బొమ్మలు కనిపించకుండా స్టిక్కర్ అంటించారని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాలిచ్చారు. అసలే అప్పుల్లో కూరుకున్న పౌర సరఫరాల సంస్థకు ఇప్పుడు మళ్లీ అదనపు భారం కానుంది. ఇక రేషన్ పంపిణీ చేసే ఎండియు వాహనాలపైన నవరత్నాలు, జగన్ స్టిక్కర్లను వాహన రంగు దెబ్బతినకుండా కవర్ చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళి అమల్లో అధికారులు చాలా చోట్ల పక్షపాతం చూపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించిన యంత్రాంగం జగన్ ఫోటోతో ఉన్న సిద్ధం పోస్టర్లు చాలా వరకు తొలగించలేదు. గుంటూరు జిల్లా పేరేచెర్ల సచివాలయం 4, మందపాడు సచివాలయాల మీద సీఎం జగన్ బొమ్మలు అలాగే ఉన్నాయి. మేడికొంటూరు రైతు భరోసా కేంద్రానికున్న వైకాపా 3 రంగులు తొలగించలేదు. పెదకూరపాడు నియోజకవర్గం నాగిరెడ్డిపాలెం సచివాలయంలో సీఎం జగన్ చిత్రాలు తొలగించలేదు. ధరణికోట 1వ సచివాలయం కార్యాలయం మీద జగన్ ఫోటో అలాగే ఉంది. జగన్ ప్రచార పిచ్చితో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జగన్ ముద్ర ఉన్న ఏ ధ్రువపత్రాలు జారీ చేయొద్దని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ధ్రువపత్రాలు కొనుగోలు చేసిన మీ సేవా కేంద్రాల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాలు దశాబ్దాలుగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నాయి. కానీ ఏ ముఖ్యమంత్రికి రాని వింత ఆలోచన జగన్కే వచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వీటిపైన జగన్ తన బొమ్మను అచ్చయించుకున్నారు. అదేదో ప్రభుత్వ అధికార గుర్తైనట్టు నవరత్నాల లోగో ముద్రించారు. 1B అడంగల్ భూ యాజమాన్య హక్కుపత్రం, ఫ్యామిలీ మెంబర్ ధృవీకరణ పత్రం, ఇలా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసే వివిధ రకాల ధృవపత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్నారు. రాష్ట్రం సొంత సామ్రాజ్యమైనట్టు ప్రతి ప్రభుత్వ కార్యంలోనూ జగన్ బొమ్మను ముద్రించుకున్నారు. నవరత్నాల లోగోను వేయించారు. జగన్ పైత్యానికి ఎన్నికల సంఘం సరైన మందు వేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జగన్ ముద్రతో ఉన్న ఏ ధృవపత్రాలు జారీ చేయొద్దని ఆదేశాలిచ్చింది. వైకాపా ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో ఉచితంగా ఇచ్చేందుకు అంటూ భారీగా ధృవపత్రాలు ముద్రించింది. ఒక్కో పత్రం ముద్రణకు 50 రూపాయలపైనే ఖర్చు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక్కోచోట ఇలాంటి పత్రాలు వందల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పక్కన పెట్టాలని క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొస్తే ఇవి చెల్లవని తెలిసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ దీనికి బాధ్యత వహిస్తారా? తన జేబులో నుంచి డబ్బు చెల్లిస్తారా? జగన్ ప్రచార పిచ్చి మీ సేవా నిర్వాహకుల కొంప ముంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 వరకు మీ సేవ కేంద్రాలున్నాయి. వీటి నిర్వాహకులు 3 రూపాయల చొప్పున ప్రభుత్వానికి చెల్లించి జగన్ బొమ్మ ఉన్న ఒక్కో పత్రాన్ని తీసుకున్నారు. ఒక్కో మీ సేవా కేంద్రంలో ఇలాంటివి 1000 నుంచి 2,000 వరకు ధృవపత్రాలు నిల్వ ఉన్నాయి. ఈసీ ఆదేశాలతో అవన్నీ నిరుపయోగమైనట్లేనని మీ సేవా నిర్వాహకులు వాపోతున్నారు. కనీసం 3,000 నుంచి 6,000 రూపాయల వరకు నష్టమని లబోదిబోమంటున్నారు. 2 రోజులుగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, 1B అడంగల్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్ని చాలా మంది ఆశ్రయిస్తున్నారు. పత్రాలు అందుబాటులో లేక వారిని వెనక్కి పంపించేస్తున్నారు. అధికారులు మాత్రం జగన్ బొమ్మ, నవరత్నాల లోగో లేని పత్రాల్ని జిల్లాలకు పంపించినట్లు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు చేసినందున కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలను జగన్ ఆదేశించారు. వర్గపోరు లేకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలన్నారు. క్యాంపు కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ సమావేశమయ్యారు. పోలింగ్కు చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థి వారి పరిధిలోని అన్ని సచివాలయాలను సందర్శించేలా చూడాలని సూచించారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోనూ చేపట్టబోయే ఈ యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలుస్తానన్న జగన్ బహిరంగ సభలు ఉంటాయని వివరించారు. ఈ సభలకు జన సమీకరణ,
వారందరికీ రవాణా సదుపాయం కల్పించడం వంటివన్నీ ప్రాంతీయ సమన్వయకర్తలే పర్యవేక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా చంద్రగిరి, అనంతపురం నియోజకవర్గాల్లో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అధికార పార్టీ గోడపత్రికలు, ఫ్లెక్సీలు, ఫోటోలను తొలగింపులో అధికారులు జాప్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫోటోలతో కూడిన సిద్ధం ఫ్లెక్సీలు, శుభాకాంక్షలు తెలుపుతున్న బ్యానర్లు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిలో సిద్ధం హోర్డింగ్లను నేటికి తొలగించలేదు. అనంతపురం రుద్రంపేట బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన సిద్ధం హోర్డింగ్లు తొలగించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. చేజర్ల మండలం పాలేరులో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి వైకాపా విజయభేవ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో 2 వాలంటీర్లు పవన్, వంశీ, వీఆర్ఓ ప్రసాద్ ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వాలంటీర్లు వైకాపా నేతలతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ విజయ రామరాజు తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన నూర్ బాషా దూదేకుల సంఘం ఆత్మీయ సమావేశంలోకి వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పలువురు నాయకులు హాజరయ్యారు. చీరలు పంపిణీ చేస్తామని సభకు భారీ ఎత్తున మహిళలను తరలించి టోకెన్లు అందించారు. ఈ ఘటనపై ఈనాడు, ఈటీవీలో వార్తలు రావడంతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘించి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన పగిడాల దస్తగిరి, నాగూర్ అనే వ్యక్తులపై పురపాలిక కమిషనర్, ఆర్ఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2పై ప్రొద్దుటూరు 2వ పట్టణ ఠాణాలో కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పాల్ వినతిపై నిర్ణయం తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఈ కేసులో నేరుగా వాదనలు వినిపించిన కేఏ పాల్ ఏపీలో ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజుల గడువు ఉందన్నారు. ఈ మధ్యలో ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశం ఉందన్నారు. గతంలో 4000 ఈవీఎంలను మార్చేశారనే ఆరోపణలు వచ్చాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ అంశంపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని పిటిషనర్ పోరాడుతున్నారని తెలిపింది. కేఏ పాల్ వినతిపై తగు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సీఈఓను ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో వైకాపా నుంచి భారీగా తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బేస్తవారిపేట మండలం జేసీ అగ్రహారానికి చెందిన 200 కుటుంబాలు గిద్దలూరు తెలుగుదేశం నేత అశోక్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరాయి. అశోక్ రెడ్డి వారందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్ఎన్ఎల్ కాలనీలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో స్థానికులు ఆందోళన చేశారు. వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరా చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. నెల రోజులుగా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెల పైన ఎవరు ఫోన్ చేసినా గానీ ఇస్తామంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. అస్సలు ఒక బిందె నీళ్ళు కానీ రావడం లేదు. లాస్ట్ ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని చేసుకుంటున్నాం మేము వంటలు. అస్సలు నీళ్ళు అయితే మాకు రావడం లేదు. ఏ అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. 4 వారాలు నీళ్లు రాక మా పరిస్థితి ఇద్దరు ముసలు 2 వారాలే ఫోన్ చేస్తే లేదు ఇస్తామంటారు. వాటి అవసరమే కానీ యూత్లకు రావు. మా పరిస్థితి ఎట్లా సార్? ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు జనం అధికారం గిఫ్ట్గా ఇస్తే జగన్ వారికి రిటర్న్ గిఫ్ట్గా ఛార్జీల షాకులు ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసిన పాపానికి ఆ ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. 5 ఏళ్లలో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒక్కో ఏడాది ఒక్కో కేటగిరీలో వడ్డించుకుంటూ పోయి ప్రజల నుంచి 18,817 కోట్లు అదనంగా పిండుకున్నారు. మరో 12,491 కోట్లు బాదుడుకు డిస్కంలు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ఎన్నికల సంవత్సరం కావడంతో హోళ్లులో పెట్టారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ఇంకో షాక్ తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సోలార్ పవర్ కానీ లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో ₹2.65 ₹3 యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ప్రమాణ స్వీకారం రోజే ఛార్జీలు తగ్గిస్తానంటూ ఇలా రొమ్ము విరుచుకుని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన మొదటి ఏడాదే బాదుడు మొదలుపెట్టారు. పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు, పరిశ్రమలు ఇలా ఏ వర్గాన్ని వదల్లేదు. కాకపోతే అన్ని వర్గాలపై ఒకేసారి ఛార్జీల భారం వేస్తే వ్యతిరేకత వస్తుందని గ్రహించిన జగన్ సర్కార్ ఒక్కో ఏడాది ఒక కేటగిరీని లక్ష్యంగా చేసుకుంది. జగన్ గద్దెనెక్కిన నెల రోజులకే జనానికి మొదటి కరెంట్ షాక్ ఇచ్చారు. 500 యూనిట్లకు మించి వాడే వినియోగదారులకు యూనిట్కు 90 పైసలు వడ్డించారు. ఇలా ఏటా 1300 కోట్ల చొప్పున గత 4 ఏళ్లలో జగన్ సర్కారు 5200 కోట్లు అదనంగా పిండుకుంది. పేదల పక్షాన నేను ఉంటా. ఇప్పుడు జరిగే సమరము, యుద్ధము ఏమని చెప్తున్నాడు ఆయన? పేదవాడికి పెత్తందారుకు అంటున్నాడు. మరి పేదోడి పక్షాన యుద్ధం చేసే ఈ పెత్తందారు ఈ రకంగా కరెంటు బిల్లులు పెంచుతా పోతే ఈ పేదోడు ఎట్లా బతకాలా? ఈ పేదోడు ఫ్యాన్ వేసుకోవద్దంట, ఈ పేదోడు బల్బు వేసుకోవద్దంట. ఎట్లా బతుకుతారండి? ఇక వైకాపా సర్కార్ రెండో బాదుడుకు పెట్టిన పేరు ఫిక్స్డ్ ఛార్జీలు. కనీస వినియోగ ఛార్జీలకు బదులు కాంట్రాక్టు లోడుపై స్థిర ఛార్జీల కింద కిలోవాటుకు ₹10 చొప్పున వసూలు చేసే విధానాన్ని 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చారు. 3 కిలోవాట్ల కాంట్రాక్టు లోడు తీసుకున్న సింగిల్ ఫేజ్ కనెక్షన్ వినియోగదారుల నుంచి ప్రతి నెల 30, 3 ఫేజ్ కనెక్షన్ వినియోగదారుల నుంచి కనీస కాంట్రాక్టు లోడ్ 5 కిలోవాట్లపై 50 చొప్పున వసూలు చేసింది. పాత విధానంలో సింగిల్ ఫేజ్ వినియోగదారుల నుంచి 65, 3 ఫేజ్ వినియోగదారుల నుంచి ₹150 వంతున కనీస డిమాండ్ ఛార్జీలను డిస్కంలు వసూలు చేసేవి. ఈ మొత్తం కంటే విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న నెలలో ఆ వ్యత్యాసం మాత్రమే కనీస ఛార్జీల రూపేణా వినియోగదారులపై పడేది. మొత్తంగా ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో ఏడాదికి 600 కోట్ల చొప్పున 3 ఏళ్లలో 1800 కోట్లు దండుకుంది. ఇక జగనన్న తీసిన మూడో రకం కొరడా పేరు ట్రూ అప్ ఛార్జీలు. 2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన విద్యుత్తుకు ట్రూ అప్ ఛార్జీల రూపేణా 2910 కోట్ల రూపాయలు పిండుకునేందుకు పచ్చ జెండా ఊపారు. యూనిట్కు 22 పైసలు వంతున 2022 ఆగస్టు నుంచి డిస్కంలు ఈ మొత్తాన్ని బిల్లులో కలిపి వసూలు చేస్తున్నాయి. 36 నెలల పాటు ఈ బాదుడు కొనసాగనుంది. అయితే ప్రతిపాదించిన మొత్తంలో ఇప్పటికే 1455 కోట్లు వసూలు చేసేసింది. ఇక ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలుకు జగన్ సర్కార్ పెట్టుకున్న లక్ష్యం 3082 కోట్ల రూపాయలు. 2021-22లో వినియోగించిన విద్యుత్తుకు ఇంధన సర్దుబాటు ఛార్జీలుగా ప్రతిపాదించిన ఈ మొత్తాన్ని 2023 ఏప్రిల్ నుంచి 12 వాయిదాల్లో వసూలుకు డిస్కంలకు అనుమతించింది. అవి గత ఏప్రిల్ నుంచి వసూలు చేస్తున్నాయి. 10 నెలల్లో 2569 కోట్ల రూపాయలను ప్రజల నుంచి పిండుకున్నాయి. ఇక స్లాబుల్లో మార్పు చేసి 2022 ఏప్రిల్ నుంచి ఏటా 1400 కోట్ల రూపాయలు అదనంగా దండుకున్నారు. కేటగిరీ ఏ కింద నెలకు 75 యూనిట్లు వాడే వినియోగదారులు గతంలో నెలకు ₹137 చెల్లించేవారు. సవరించిన టారిఫ్ ప్రకారం ₹192 చెల్లించాల్సి వస్తోంది. ఇక కేటగిరీ బి కింద నెలకు 100 యూనిట్లు వినియోగించేవారు పాత టారిఫ్ ప్రకారం 260 చెల్లించేవారు. ఇప్పుడు ₹304 బిల్లు వేస్తున్నారు. కేటగిరీ సి కింద నెలకు 200 యూనిట్లు వాడే వినియోగదారుడు పాత టారిఫ్ ప్రకారం ₹620 విద్యుత్ బిల్లు చెల్లిస్తే దాన్ని ₹867 చేశారు. టారిఫ్ల సవరణ ద్వారా గత 2 ఏళ్లలో 2944 కోట్ల భారాన్ని వినియోగదారులపై రుద్దారు.
ఒక సామాన్యుడికి నిరక్షరాస్యత ఉండే సామాన్యుడికి ఏం తెలుస్తుంది ట్రూఅప్ ఛార్జెస్ అని. ఇంకా నోటీసులు ఇస్తున్నారు. రీసెంట్గా మా ఇంటికి 2 ఇల్లులు అంటే ఒకదానికి 400 ఒకదానికి 1200 వచ్చే కరెంటు బిల్లులకి నోటీసులు ఇచ్చినారు. అదనపు లోడ్ కింద మీరు ఒక్కొక్క ఇంటికి 1850 రూపాయలు కట్టాలా అని చెప్పి వితిన్ ఒక మరుసటి రోజే వచ్చి మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు మీరు కట్టినారా లేదా అని. మేము దాని గురించి వివరణ తెలుసుకోలేని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోనూ జగన్ ఛార్జీలకు షాక్ ఇచ్చారు. 2023 ఏప్రిల్ నుంచి ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో యూనిట్కు గరిష్టంగా 40 పైసల చొప్పున తర్వాతి నెల బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ప్రతి నెల సగటు విద్యుత్ డిమాండ్ 200 మిలియన్ యూనిట్లుగా పరిగణిస్తే నెలకు 240 కోట్ల రూపాయల లెక్కన ఏటా మోపుతున్న భారం 2880 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలలకు 2400 కోట్ల రూపాయల్ని ప్రతి నెల బిల్లులో కలిపి డిస్కంలు వసూలు చేశాయి. మరో 2 నెలలు మాత్రమే మిగిలాయి. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని చెప్పేసి బాధుడని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితులు నాడు మనం అందరం కూడా చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున నిత్యం విద్యుత్ కోతలతో నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా అయినటువంటి ప్రభుత్వం మరి ప్రజలకి వారి యొక్క వాలంటీర్ ద్వారా విసిరికరలు లాంతర్లు కూడా పంచితే మరి బాగుంటుంది. జగనన్న విద్యుత్ ఛార్జీల బాధుడు ఇంతటితో ఆగలేదు. ఎన్నికలొచ్చాయని ఈ ఒక్క ఏడాదే విరామం ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో టారిఫ్ స్లాబ్ల పెంపు ద్వారా ఇప్పటికే 1400 కోట్ల రూపాయల భారం వేసిన డిస్కంలు ట్రూ-అప్ ఛార్జీల కింద మరో 7200 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని ఏపీ ఈఆర్సీకి ప్రతిపాదించాయి. అయితే త్వరలో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనపై బహిరంగ విచారణను ఏపీ ఈఆర్సీ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. డిస్కంల ప్రతిపాదన ప్రకారం యూనిట్కు ఇంకా 70 పైసల చొప్పున సుమారు 5040 కోట్ల రూపాయల ట్రూ-అప్ భారాన్ని ప్రజలపై వేసే అవకాశముంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు ఛార్జీలు పెంచడం, విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలకు ఇచ్చే రాయితీ ఉపసంహరించడం ద్వారా మరో 251 కోట్ల భారం వేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణను ఏపీ ఈఆర్సీ పూర్తి చేసేసింది. అంటే మరోసారి అధికారంలోకొస్తే వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి విద్యుత్ భారాల పేరిట మరో 12,491 కోట్లను వసూలు చేసే ప్రమాదం ఉంది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది. విషాహారం తిని 80 గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో చోటు చేసుకుంది. కంబదూరు మండలం వెంకటాంపల్లికి చెందిన రైతు లాల్యానాయక్ గొర్రెలను మేపేందుకు గంగవరం తీసుకెళ్లారు. అక్కడ విషాహారం తిని 80 గొర్రెలు మృతి చెందాయని రైతు తెలిపారు. ఒక్కసారిగా 80 గొర్రెలు మృత్యువాత పడడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బళ్ళారికి మేపులకు పోయి తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు విష పదార్థం తిని 80 గొర్రెలు చనిపోయినాం సార్. 10 లక్షలు వరకు నష్టపోయినాం సార్. దానికి గవర్నమెంట్ ప్రభుత్వం మాకేమన్నా సాయం పొంది వచ్చారని కోరుకుంటున్నాం. ఎన్నికల బాండ్ల రూపంలో తమకు ఎవరెవరు విరాళమిచ్చారనే విషయాన్ని కొన్ని పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘంతో పంచుకుంటే, భాజపా సహా మరికొన్ని పార్టీలు మాత్రం రకరకాల కారణాలు చెప్పి దాతల పేర్లను గోప్యంగా ఉంచాయి. చట్టపరమైన కారణాలను పేర్కొంటూ దాతల వివరాలు వెల్లడించేందుకు భాజపా నిరాకరించింది. ఇందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఆదాయపు పన్ను చట్టాలకు జరిగిన సవరణలను ప్రస్తావించింది. పార్టీలకు విరాళిచ్చే దాతలను రక్షించే ఉద్దేశంతో ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టినందున వివరాలను వెల్లడించలేమని ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. తమ పార్టీ కార్యాలయానికి చాలామంది ఎన్నికల బాండ్లు పంపారని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. పార్టీని అభిమానించే వ్యక్తులు కూడా బాండ్లు కొనుగోలు చేసి తమకు సమర్పించారని పేర్కొంది. వారు తమ వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారని, అందువల్ల వెల్లడించలేమని తెలిపింది. సమాజ్వాదీ పార్టీ 10 లక్షల బాండ్ల వివరాలను తెలిపింది. కోటి విలువ చేసే 10 బాండ్ల వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఆ బాండ్లు పోస్టు ద్వారా వచ్చాయని, వాటిపై పేర్లు లేవని తెలిపింది. దాతల వివరాలు ప్రస్తుతం తమ దగ్గర అందుబాటులో లేవని తెలుగుదేశం పేర్కొంది. ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ కూడా పలు కారణాలు పేర్కొంటూ దాతల పేర్లను వెల్లడించలేదు.
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి అనర్హత వేటుకు గురైన 6 తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. వారిని అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారంలో సభాపతి కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తాము ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని పిటిషనర్లు సుప్రీంకోర్టుకు తెలియజేయగా ఆ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అనర్హత వేటును నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించింది. అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన 6 స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మే 7న ప్రారంభం కానుంది.